ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎంపీలను కొనుగోలు చేయడంలో ప్రవీణుడని కర్నూలు కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని, జిల్లాలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ఏముందో కానీ ఆయన ఒక దాంట్లో మాత్రం ప్రవీణుడు. మీరు చూశారో లేదో, ఈ జిల్లాలో ఒక పార్టీ ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఇద్దరిని తీసుకెళ్ళాడు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడు. ఎవరో జెడ్పీటీసీలు వేరే పార్టీల్లో ఎన్నికైనటువంటి వాళ్లకు జెడ్పీ చైర్మన్గా ఇచ్చారు. ఎవరు లేరు ఈడ, అందరూ వేరే పార్టీల వాళ్ళను మరి లాక్కున్నటువంటి ప్రావీణ్యమైనది. ఈరోజు కొంతమందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను లాక్కుంటున్నారు. అదే పెద్ద ఆయనకు మరి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి భయపడేది ఏమి లేదు. నేను చెప్తున్నా, ఒక కోర్టులనే కాదు, ఎవరు పార్టీని వీడిపోయినా కాంగ్రెస్ పార్టీ ఇది ఒక పెద్ద సంస్థ. ఇది దీంట్లో ఒకరు పోయినా లేకపోతే ఇంకోటి జరిగినా ఈ పార్టీ నిలదొక్కుంటుంది తప్ప ఇంకోటి కాదు. మీరు అంటున్నారు కోట్ల మరి పార్టీని ఇడిచిపెట్టి పోతారని కథనాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుందాం. అవి కథనాలే అనుకుందాం, ఊరికే కల్పితాలే అనుకుందాం. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకొని వెళ్ళినా మేమంతా ఉన్నాం పార్టీకి పనిచేసేదానికి.